నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉండడం జరిగింది. సో ఈ వీడియోను కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి అంశాలను ఒకసారి గమనించుకునే ప్రయత్నం చేసినట్టయితే, ఈ నెలలోనే మెగా డిఎస్సి అంటూ ఇక్కడ ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటెంగా మనకు కవర్ చేయడం జరిగింది. పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తాము, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్ అంటూ ఈరోజు ఒక బ్యానర్ ఐటమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెలలో మెగా డిఎస్సి ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే, ఉండవెల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో నిర్వహించిన సమావేశంలో హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్నారా విధానాలని వివరించారు. సో ప్రధానంగా చూసుకుంటే ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, అదేవిధంగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, పిల్లలకిచ్చే కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పారు. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలలో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న 5 రకాల బడుల విధానం, ఆదర్శ పాఠశాలల గుర్తింపు, అదేవిధంగా ఏర్పాటుకు తీసుకోబోయే చర్యలను వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. ఆదర్శ పాఠశాల, ఉన్నత పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు నిర్దిష్ట దూరం కంటే ఎక్కువ ఉన్నవారికి రవాణా భత్యం అంటూ కూడా ఇంకొక అంశాన్ని కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మిగతా అంశాల గురించి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ నెలలో ఖచ్చితంగా డిఎస్సి ఇస్తానంటూ ఇక్కడ మనకు మంత్రి లోకేష్ గారు అన్నటువంటి మాటను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కవర్ చేయడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే పాఠశాల విద్యలో మనకు సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ ఇస్తూ ఈ నెలలోని డిఎస్సి నోటిఫికేషన్ అంటూ చాలా క్లియర్గా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పేపర్లో కూడా మనకు కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక అంశాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే, సో గ్రూప్ 2 అభ్యర్థులకు హారిజాంటల్ రిజర్వేషన్. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 మెయిన్స్ నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్ క్రీడల్లో అదేవిధంగా ప్రతిభ కనబరిచిన వారికి హారిజాంటల్ రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. సాధారణంగా అమలు చేసే వర్టికల్ రిజర్వేషన్లో భాగంగానే ఇది కూడా అమలవుతుందని తెలిపింది. హారిజాంటల్ రిజర్వేషన్ అర్హులైన మహిళా అభ్యర్థులు లేకపోతే ఆ పోస్టును ప్రస్తుత నిబంధనల ప్రకారం భర్తీ చేస్తామని ఇక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించిన ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గ్రూప్ 2 వెబ్ ఆప్షన్లపై నిరుద్యోగ జేఏసీ హర్షం. సో గ్రూప్ 2 అభ్యర్థుల విన్నపాలను గౌరవించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని తెలియజేయడం శుభపరిణామని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ సోమవారం హర్షం వ్యక్తం చేసిన ఒక అంశాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరొక కీలకమైన అప్డేటు, నియామక పత్రాలు ఇవ్వండి. సో జూనియర్ లెక్చరర్, అదేవిధంగా జూనియర్ లెక్చరర్ సెలెక్టెడ్ జేఏసీ వినతి అంటూ మనకు ప్రధానంగా ఏదైతే టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి 1392 జూనియర్ లెక్చరర్ లకు నియామక పత్రాలను వెంటనే అందజేయాలని జూనియర్ లెక్చరర్ సెలెక్టెడ్ జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో కొత్తగా ఏర్పడిన జేఈసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి కాలేజీల అలాట్మెంట్ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు నియామక పత్రాలు అందజేయలేదన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, వెంటనే నియామక పత్రాలు అందివ్వాలని వీరు కోరినట్టు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వెంటనే ఏవైతే జేఎల్లో కూడా మనకు అపాయింట్మెంట్ లెటర్స్ వంటి వాళ్ళన్నీ సెలెక్ట్ అయ్యి ఉన్నారు, ఒక అపాయింట్మెంట్ లెటర్స్ రాలేదు, అది కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ప్రధానమైనటువంటి అంశం చూసుకుంటే పోస్ట్ పేమెంట్స్లో ప్రధానంగా చూసుకుంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది. సో ఇక్కడ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండి. ప్రధానంగా చూసుకుంటే ఇక టోటల్ వచ్చరికి 51 వేకెన్సీస్ అనేది నోటీస్ చేయడం జరిగింది. అందులో అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అనేది దీనికి సంబంధించింది ఉంది. సో దీని యొక్క సెలక్షన్ ఇంటర్వ్యూలను బేస్ చేసుకొని ఉంటుంది. లాస్ట్ డేట్ March 21 అనేది ఉండడం జరుగుతుంది. వెబ్సైట్ వచ్చేసరికి మీకు IPPBonline.com అని ఒక వెబ్సైట్లో మీకు చాలా క్లియర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే దీన్ దయాల్ పోర్ట్ అథారిటీలో మేనేజర్లు అంటూ ఒక అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మనకు ప్రధానంగా చూసుకుంటే కచ్లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 16 మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కార్పొరేషన్ లీగల్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ అండ్ సేఫ్టీ, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్, ఇందులో చీఫ్ మేనేజర్ 4 పోస్టులు, సీనియర్ మేనేజర్ 4 పోస్టులు, మేనేజర్ 8 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా చూసుకున్నట్టయితే
డిపెండ్స్ అపాన్ ద పోస్ట్లో బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీఈ బీటెక్ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ రంగంలో లా పీజీ రంగంలో ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎంబీఏ డిప్లొమా సేఫ్టీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మేనేజర్కు 40 ఇయర్స్, సీనియర్ మేనేజర్కు 45 ఇయర్స్, చీఫ్ మేనేజర్కు 55 ఇయర్స్కు మించి ఉండకూడదని చెప్తున్నారు. ఇక్కడ సాలరీ వచ్చేసరికి నెలకు చీఫ్ మేనేజర్కు 2 lakhs రూపీస్, సీనియర్ మేనేజర్కు 1,60,000, మేనేజర్కు 1,20,000 ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. చిరునామా వచ్చేసరికి ది సెంట్రల్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, మనకు పోస్ట్ బ్యాక్ నెంబర్ 50 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్. సో మనకు ప్రధానంగా ఠాగూర్ రోడ్, మరి అదేవిధంగా గాంధీధామ్ కచ్ గుజరాత్ అని 370201కు మనకు కొరియర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే సో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ బేస్డ్ సెలక్షన్ ఉంటుంది. 20 మార్చ్ అనేది లాస్ట్ డేటు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ దీన్ దయాల్ port.gov.in ఒక వెబ్సైట్లో మీకు ఉంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్లోని మనకు ప్రధానంగా చూసుకుంటే రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్లో కాంట్రాక్ట్ బేస్ పైన సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో 53 పోస్టులు అనేది నోటీస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫీసర్లు 2 పోస్టులు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు 25 పోస్టులు, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు 6 పోస్టులు ఉండడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీటెక్లో సివిల్ కానీ ఐటీ కానీ సిఎస్సి కానీ ఉండాలి. పీజీలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ ఎంబీఏ కానీ హెచ్ఆర్ కానీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ అయితే అగ్రికల్చర్, అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఎల్ఎల్బి అయితే ఎల్ఎల్బి, మాస్టర్ డిగ్రీ రూరల్ మేనేజ్మెంట్ సోషల్ సైన్సెస్ సంబంధించినటువంటి అందులో ఉండాలి. ఏజ్ వచ్చేసరికి సో 60 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 60. సో సాలరీ వచ్చేసరికి నెలకు జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు 1,00,000 రూపాయలు, ప్రాజెక్ట్ ఆఫీసర్కు 1,40,000, ప్రోగ్రామ్ ఆఫీసర్కు 1,90,000. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు 300 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అసలు ఫీజు ఉండదండి. అదేవిధంగా ఎంపీకి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఉంటుంది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు 19th మార్చ్ 2025 అనేది లాస్ట్ డేట్గా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్లో మనకు ఒప్పంద ప్రాతిపదికన 3 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అసోసియేట్ కన్సల్టెంట్, ప్రధానంగా చూసుకుంటే పేటెంట్ అనలిస్ట్ అని మనకు 2 పోస్టులు, అదేవిధంగా అసోసియేట్ కన్సల్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి 1 పోస్టు. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్టులు బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో సిఏ, ఈడబ్ల్యూఏ, బీకామ్, ఎంబీఏ, పీజీడిఎం ఫైనాన్స్, ఎంఎస్సీ ఎంటెక్లతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో దీనికి 45 ఇయర్స్కి మించి ఉండకూడదు. సో వేతనం వచ్చేసరికి 75,000 ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు లాస్ట్ డేటు 10 మార్చ్ 2025 ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసరికి BIRAC.nic.in అనే ఒక వెబ్సైట్లో ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీలోని ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 11 మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో మనకు గ్రూప్ జనరల్ మేనేజర్ 1 పోస్ట్ ఉంది, అడిషనల్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ 2 పోస్టులు, అడిషనల్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్, అదేవిధంగా ఇంటర్నల్ ఆడిట్ 1 పోస్టు, మేనేజర్ ఫైనాన్స్ 5 పోస్టులు, మేనేజర్ ఐటీ 1 పోస్టు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 1 పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎంసీఏ ఎంబీఏ, మనకు ప్రధానంగా సిఏ సిఎంఏ డిగ్రీ కామర్స్ పీజీ డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటున్నారు. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 మార్చ్ 2025 నాటికి గ్రూప్ మేనేజర్కు 55 ఇయర్స్, అడిషనల్ జనరల్ మేనేజర్కు పిఆర్ఓకు 50 ఇయర్స్, మేనేజర్ ఫైనాన్స్కు 47 ఇయర్స్కి మించకూడదు అంటున్నాడు. సాలరీ కూడా నెలకు గ్రూప్ మేనేజర్కు 1,20,000 నుంచి 2,90,000 వరకు. సో వివిధ వేరియస్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఇది ఆన్లైన్ కాదండి. సో ఎక్కడికి మీరు పంపించాల్సి ఉంటే జిఎం లేదా హెచ్ఆర్ అండ్ అడ్మిన్. సో జిఎం హెచ్ఆర్ అండ్ అడ్మిన్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, సో యూజీ ఫ్లోర్, ఈస్ట్ టవర్. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్బిసిసి, బిష్మ్ పంత్ పోర్ట్, లోధి రోడ్, ప్రగతి విహార్, న్యూఢిల్లీ 110003 అని ఒక దానికి పంపించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూని బేస్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అది గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కీ ఫ్యాక్టర్స్ కూడా మనకు కీ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం కోసము ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కీలకమైన అప్డేట్స్
మీకు వెంటనే పొందేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.